మేడం రీసెంట్గా మనం కొన్ని చూస్తున్నాం, ఐపీ పెట్టే వాళ్ళంతా వాళ్ళు వాంటెడ్గానే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు వేరే ప్రాపర్టీస్ కొనుక్కొని నా దగ్గర ఏం లేవేసని చెప్పేసి అంటున్నారట. ఇది సాధ్యమవుతుందా ఇలా చేయడం? ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వ్యక్తి బోల్డ్ అంత డబ్బు ఫండ్స్ జనాల దగ్గర నుంచి తీసుకొని ప్రాపర్టీస్ కొనేసుకొని వాళ్ళకి ఎగ్గొట్టాలి అని ఐపీ పెడితే కోర్ట్ అంత ఈజీగా ఐపీ ఇచ్చేదండి. ఓకే, కోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ 3 years నుంచి ఈయన ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాడు ఏంటి అనేది డెఫినెట్గా చూస్తుంది. అయితే లేటెస్టే మీరు ఐపీ పెట్టారు అనుకున్నారు, మీరు నా దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నారు, నేను డబ్బు ఇచ్చిన వాడిని కామ్గా ఉన్నాను కదా. మీరు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారో ఆ ప్రాపర్టీస్ తాలూకు పేపర్స్ తీసుకొస్తాను. మీ భార్య మీ పేరు మీద కొన్నారా, మీ పేరు మీద కొనుక్కున్నారా, మీ పిల్లల పేరు మీద కొనుక్కున్నారా, డెఫినెట్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. సో ఐపీ పెట్టినంత మాత్రాన వెంటనే కోర్టు నిన్ను ఇన్సాల్వెంట్ పర్సన్గా ఏం డిక్లేర్ చేయరు. ఇట్స్ నాట్ సో ఈజీ. జనాల దగ్గర నుంచి డబ్బు కొట్టేయడము, ఐపీ పెట్టేసి నేను తప్పించుకోవాలి అనుకోవడము, అది అంత ఈజీ అయిపోతే డెఫినెట్లీ అందరూ అదే పని చేస్తారు.